ఇది నదీ స్నానము. మీరు బయట ఎక్కడో ఉండే నదిలో స్నానం చేస్తారు? గంగా నది, జ్ఞానగంగ లోపల గలదు. ఆత్మా నది, ఆత్మ అనే నదిలో స్నానం చేయాలి. తత్ర అవగాహం కురు పాండుపుత్ర అని భీష్మ పితామహుడు ఇది శాంతి పర్వంలో ధర్మరాజు గారికి ధర్మాలు ఉపదేశం చేస్తూ, ఓ ధర్మరాజా, సరే బయట గంగా ఇత్యాది నదుల్లో స్నానాలు బాగానే చేసావు, లోపల ఆత్మయందు ఎప్పుడైనా మునక వేసావా? అక్కడ స్నానం చేయి, ఆత్మ అనే లోపల స్నానం చేయి. కాదండి, బయట స్నానం చేస్తే శుద్ధి కలుగును. బయట స్నానం చేస్తే అంతరాత్మ, అంతఃకరణము శుద్ధమగునా? మీరు ఇప్పుడు గంగానదిలో స్నానం చేశారు, మీ మనస్సులో ఉండే కాలుష్యములు, నాది, నేను, అహంకారము, ఇలాంటివి, ద్వేషము ఇత్యాదులు పోతాయా? కానీ అహం అనే ఆత్మరూపంగా మీరు నిలిచి ఉంటే మీ అంతఃకరణలో ఉండే దోషాలన్నీ కూడా ఎండలో పెట్టిన మంచు గడ్డ వలె కరిగిపోతాయి. కాబట్టి ఇది నదీ స్నానం. ఇక్కడ నదీ స్నానం చేయాలి, బయట నదీ స్నానం ఏం చేస్తారు? అలా చెప్పేశారు డైరెక్ట్గా. ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి తామసా జనా. అంటే అజ్ఞానులు, తమోగుణము ప్రధానంగా గలవాళ్ళు, అజ్ఞానులు తెలియక ఇదిగో ఇదో నది, ఇది పవిత్ర నది, ఇది పవిత్ర స్నానము అంటూ పరుగులు తీస్తూ ఉంటారు. ఆత్మతీర్థం న జానంతి, ఆత్మ అనేటువంటి తీర్థాన్ని గురించి తెలుసుకోలేరు. అక్కడెక్కడో తీర్థము గలదు అని వెళ్ళి అక్కడ ఏదో స్నానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్నానం కాదు, ఆత్మ అనే నదిలో స్నానం చేయాలి. నా వారినా శుద్ధ్యతి జాంతరాత్మ, అంతరాత్మ నీటితోటి శుద్ధమయ్యేది కాదు. మంచిది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మనం ఆత్మస్వరూప విచారము చేయబోతున్నాము. అంటే ఆత్మ యందు మళ్ళీ మనం మునక వేయబోతున్నాం.